'కుటుంబస్థాన్' అనే టైటిల్‌తో ఉన్న తమిళ సినిమా ఒకటి జీ ఫైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఇంకా అలా హీరో ప్రెగ్నెంట్ అవుతుంది. ఇంటికి మరమ్మతులు చేయించాల్సొస్తుంది. హీరో వాళ్ళమ్మ తీర్థయాత్రలకెళ్ళటానికి రెడీ అవుతుంది. ఇంకా అలా ఆయన అవసరం ఉన్న టైంలో హీరోకి సడెన్‌గా జాబ్ పోతుంది. ఇంక జాబ్ పోయిందన్న విషయం ఇంట్లో చెప్పకుండా ఎలా మేనేజ్ చేశాడు, చివరికి ఏమైందనేది సినిమా. ఈ పాయింట్ అయితే బానే ఉంది గానీ, మరీ కొత్తదేం కాదు. ఇలాంటి పాయింట్‌ని మనం ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసాం. కాకపోతే ఈ సినిమాలో అలా మేనేజ్ చేసే సీన్స్‌ని ఫన్నీగా బాగా చూపించారు. అలా సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు సీన్స్‌లో ఫన్ అయితే బానే వర్కౌట్ అయింది. కాకపోతే సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి హీరో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అందులో కూడా కొన్ని పనుల్లో ఫ్రస్ట్రేషన్స్ బానే ఉన్నాయి కానీ, అప్పటి వరకు ఫ్యామిలీ కోసం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన హీరో ఇలా బిజినెస్ సైడ్‌కొచ్చేసరికి కొంచెం ట్రాక్ మారి కొంచెం డల్ అయినట్టు నాకనిపించింది. కాకపోతే అప్పటికే మనం హీరో క్యారెక్టర్‌తోని, అతని ప్రాబ్లమ్స్‌తోని ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ సీన్స్ అన్ని అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఇంక సినిమా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ అనిపించాయి. కాకపోతే సినిమా లాస్ట్‌కొచ్చేసరికి వీళ్ళు ఏ పాయింట్ చెప్పాలనుకున్నారనే విషయం అయితే అర్థం కాలేదు. అవసరాల కోసం తెగ్గుండడం కరెక్టా? అలాంటి చోటు నుంచి పక్కకి తప్పుకోవడం కరెక్టా? డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడరా? అనే విషయాలకి ఏ రకమైన క్లారిటీ ఇవ్వలేదు సినిమాలో. ఇంక హీరో క్యారెక్టర్ కూడా లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం ఓవర్‌గా తయారవుద్ది. హీరో క్యారెక్టర్ ఒక సీన్‌లో ఒక ఉల్లిపాయ కింద పడిపోతే, ఆ ఉల్లిపాయ కోసం రోడ్డు మీదకొస్తాడు. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరో అంత ఒత్తిడిలో కూరుకుపోవడం, అంత అవసరాలు ఉండడం వల్ల ఆ ఉల్లిపాయ వాల్యూ తెలిసింది అన్నట్టుగా అనిపించింది. ఇంక 2 సీన్‌ల తర్వాత హీరోకి ఒకతను ₹1,00,000 ఇస్తే నాకింకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి వాటిని విసిరి కొడతాడు. మరప్పుడు హీరోకి డబ్బు వాల్యూ తెలియలేదా? ఆ డబ్బుంటే ఎంతో కొంత హీరోకి హెల్ప్ అవుద్ది కదా అని అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో చాలా చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అయింది. అలాగే సినిమాలో ఎమోషన్స్ కూడా బావున్నాయి. కాకపోతే క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏ పాయింట్ మీద స్టాండ్ తీసుకోలేదనిపించింది. అది తప్ప మిగిలిన సినిమా అంతా కూడా బావుంది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.